నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ సమీపంలో వేగంగా వస్తున్న బస్సు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పల్లెమెట్ట సమీపంలో అందరికీ నమస్కారం. 22 నవంబర్ సుమారుగా ఈవినింగ్ 5 o'clockకి మియాపూర్ నుండి మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి పాండిచేరి వెళ్ళే ఒక బస్సు స్టార్ట్ అవడం జరిగింది. ఈ బస్సులో సుమారుగా ఒక 33 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ హైదరాబాద్లో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్నైట్ 12:30 ప్రాంతంలో ఆళ్లగడ్డ ఎంటర్ అయ్యే ముందు పేరాయిపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక 2 ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది. ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్పీడ్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి డాష్ ఇవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే విదిన్ 20 minutes ఉన్న ఇంజూర్డ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆళ్లగడ్డ సిహెచ్సికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక 2 మెంబర్స్, ఒక అమ్మాయి అబ్బాయి చనిపోవడం జరిగింది. అలాగే ఒక 8 మెంబర్స్ ఇంజూర్డ్ అయ్యారు. ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాము అంబులెన్స్లో. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే గౌరవనీయులైన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ గారు కూడా సీన్కి విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి ఈ క్రైమ్ సీన్ చూడటమే కాకుండా ఎవరైతే ప్యాసింజర్స్ ఇంజూర్ అయ్యారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి వెళ్ళి కలిసి ఈ డీటెయిల్స్ అంతా కూడా తెలుసుకున్నారు. వెంటనే మనము వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసేసి అలాగే వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా మనము తొందరగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరబెట్టేసి వీ విల్ టేక్ ద ఫర్దర్ యాక్షన్.